కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని త్రిముఖ చిత్ర బృందం దర్శించుకున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ రాజేష్ నాయుడు దర్శకత్వం వహించగా డాక్టర్ శ్రీదేవి మద్దల్ నిర్మాణం నిర్మించారు. ఈ చిత్రంలో హీరోగా యోగేష్ కల్లి, హీరోయిన్ గా సాహితీ దాసు నటించిన మొదటి చిత్రం కావడంతో చిత్రం విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. మీడియా ప్రదీపనా మేము అంటే సడన్ గా అనుకున్నాం దర్శనం చేసుకుందామని. సో మీరు కూడా వెంటనే మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో నేను ఇప్పటి వరకు నన్ను పొలిమేరా 1, పొలిమేరా 2లో డీ గ్లామర్ రోల్ లో చూసారు. బట్ త్రిముఖలో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. నన్ను గ్లామరస్ గా చూస్తారు. అండ్ రీసెంట్ గా సన్నీ లియోన్ తో సాంగ్ రిలీజ్ అయింది గిప్పా గిప్పా అని, మీరు చూసే ఉంటారు. సో ఆ గిప్పా గిప్పా సాంగ్ లో నేను కూడా సన్నీ లియోన్ గారితో డాన్స్ చేశాను. అది బాగా వైరల్ అవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మూవీ టీజర్ చూసినా మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. థ్రిల్లింగ్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని మీరు టీజర్ లో చూడొచ్చు. సో టీజర్ చూసిన వాళ్ళందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ రిలీజ్ కోసం. సో January 2nd మా మూవీ రిలీజ్ అవుతుందండి. హీరో యోగేష్ తనది డెబ్యూ. మీ అందరి సపోర్ట్ ఉంటుందని. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారిది కూడా డెబ్యూ, శ్రీదేవి గారిది, అండ్ డైరెక్టర్ గారిది కూడా డెబ్యూ. సో వీళ్ళందరికీ మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అందరం మంచి సపోర్ట్ ఇచ్చి మా మూవీ మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మన అన్నగారు పూల ప్రభాకర్ గారికి ఇలా అరేంజ్ చేసి పెట్టినందుకు, మమ్మల్ని ఇంత ఘనంగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన మీడియా మిత్రులందరికీ ఇంత షార్ట్ నోటీస్లో వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు కూడా మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను యోగేష్, త్రిముఖ మూవీలో ఫస్ట్ టైం హీరోగా డెబ్యూ చేస్తున్నాను. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం నేను డెబ్యూ చేయటం. ఇండియా నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్లో, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ మూవీలో చేశారు. అలాంటి ప్రాజెక్ట్లో నేను హీరోగా లాంచ్ అవడం అన్నది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సన్నీ లియోన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ, సిఐడి అభిజిత్ గారు కానీ, ఇండియా మొత్తం తెలిసిన ఆయనతో కానీ, మన తెలుగులో ఇంకందరూ ప్రవీణ్ అన్న, శకలక శంకర్ కానీ, చిత్రం సీను గారు కానీ, సుమన్ గారు కానీ, రవిప్రకాష్ గారు కానీ, అశు రెడ్డి కానీ, సాహితీ కానీ, అందరూ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అందరితో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో సక్సెస్ఫుల్గా మూవీ కంప్లీట్ చేసి 5 భాషల్లో పూర్తి చేసుకుని మనకి January 2వ తారీఖు థియేటర్స్లోకి రావటం అన్నది చాలా ఆనందంగా ఉందండి. మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మేము చూసాము, మూవీ అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. సో డెఫినెట్లీ మూవీ బాగా వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే అక్రాస్ స్టేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్కి వెళ్తున్నాము. సో అది కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్. మా ప్రొడ్యూసర్స్ కూడా బడ్జెట్ పరంగా ఎక్కడ వెనకడుగు వేయకుండా చాలా గ్రాండ్గా మంచి విజువల్స్తో మూవీ చేశారు. మీరు ఆ గిప్ప గిప్ప సాంగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంత పెద్ద ఆల్మోస్ట్ ఒక 10 మంది ఆర్టిస్టులను పెట్టి అంత పెద్ద సాంగ్ తీయటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్, ఆల్సో ఎవ్రీ సింగిల్ ఆర్టిస్ట్. అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయి ఉండి డెబ్యూ హీరో అయిన నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్సో త్రిముఖ ఈస్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ January 2nd. సో January 2వ తారీఖు త్రిముఖ థియేటర్లకు రాబోతుంది. మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఊర్లో, ఆల్మోస్ట్ ప్రతి ఊర్లోనూ కూడా చాలా గ్రాండ్గా మూవీ అనేది రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పనిసరిగా థియేటర్లకు వెళ్ళి మన మూవీని చూసి ఆదరించి మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా మంచి సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది. అందరూ ఫ్యామిలీ కలిసి వెళ్తే ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫ్యామిలీతో మంచి ఫన్ ఉంటుంది. శకలక శంకర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ కెరీర్ బెస్ట్ ఫన్ ఇచ్చారు కామెడీ పరంగా. మన ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా కూడా మంచి సస్పెన్స్ ఎలిమెంట్ రన్ అవుతుంది.
సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, అందరికీ చాలా బాగా నచ్చుతుంది, మీరు అందరూ ఆదరించాలి. మీడియా మిత్రులు లేకుండా ఏ సినిమా కూడా బయటికి రాలేదు. సో మీరు ఇంత షార్ట్ నోటీస్ లో వచ్చి మమ్మల్ని ఇంత ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాదృచ్ఛికంగా మన సినిమా టైటిల్ పెట్టిన తర్వాత తెలిసిన విషయం, గణేష్ ని త్రిముఖ గణేష్ అంటారు. త్రిముఖ గణపతి అనేది కన్నడలో చాలా, మీరు గూగుల్లో చూసి త్రిముఖ అని కొడితే ముందు గణపతి ఫోటోలు వస్తాయి, త్రిముఖ సినిమా రాదు. సో అలాంటి గణపతి దగ్గరికి వచ్చి మేము ఈరోజు సినిమాని స్టార్ట్ చేయడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేబీ సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అయితే ప్రతి సినిమాకి ఇక్కడికే వచ్చి మంచిగా చేద్దాం అనుకుంటున్నాము. సో మీ అందరి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే అక్కడ 2 క్వశ్చన్స్ అండి. నాకు నచ్చిన హీరో అంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన టాటూ నా గుండెల మీద ఉంటుంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్టీఆర్ గారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత మనం పడే కష్టంలోనే మన రిజల్ట్ ఉంటుంది, మన డాన్స్ కానీ మన డైలాగ్స్ కానీ. అని ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఇష్టం అంటే కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరూ ఇంకా ఇండస్ట్రీలో నాకు దే ఆర్ ఇన్స్పిరేషన్ అన్నమాట. రావడానికి కారణం ఏదైనా ఉండాలి కదా? అవునండి, అంటే నేను యుఎస్ నుంచి వచ్చాను ప్రాజెక్ట్ కోసం. ఫస్ట్ టైం రాజేష్ గారు మన ప్రొడ్యూసర్స్ కి చెప్పినప్పుడు ముందు వేరే హీరో కొత్త ఎస్టాబ్లిష్డ్ అనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే సన్నీ లియోన్ గారు మూవీని ఓకే చేశారో, కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చు అన్నప్పుడు నాకు వచ్చింది స్టోరీ. సో ఫస్ట్ మూవీని ఇంత పెద్ద ప్యాడింగ్ తో రావటం అనేది చాలా ఆనందంగా అనిపించింది. సో అలా ప్రాజెక్ట్ లో వచ్చాను. నేను ఆల్రెడీ సెకండ్ మూవీ చేస్తున్నానండి. సినిమా పేరు చాణుక్యం. మూర్తి గారని డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ గారి దగ్గర చేశారు ఆల్రెడీ. సో ఆయన చేస్తున్నారు. మూవీ స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ 26 లోనే అది కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేయడానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా ఇష్ట దైవం కాణిపాక వినాయక స్వామిని ఈరోజు దర్శించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మా అన్నయ్య పెద్దలు పోల ప్రభాకర్ గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్రిముఖ అనే మూవీ నా మొదటి ప్రయత్నంగా దర్శకత్వం చేసి జనవరి 2వ తారీఖున రిలీజ్కి 5 భాషల్లో సిద్ధంగా ఉంది. మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే, దానికి ప్రతి క్యారెక్టర్కి సరిపడే నటీనటులతో ఒక మంచి ప్రయత్నం చేశాం. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మనకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. నిర్మించిన నిర్మాతలు అవుట్పుట్ చూసి చాలా ఆనందంగా ఉన్నారు. సో నాకు ఇష్టదైవమైన వినాయకుడిని దర్శించుకొని సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు ఈ కాణిపాకం నుంచి మొదలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన మా అన్నయ్యకి, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఈ త్రిముఖకు సంబంధించి కొన్ని రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ కానీ, ట్రీజర్ కానీ చాలా బాగా 2.5 కోట్ల వ్యూస్ అయితే సాధించాయి ట్రీజర్ వరకు. నిన్న 4 రోజుల క్రితం రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్, అది అందరినీ ఉర్రూతులోగించే ఒక సాంగ్ అందులో కమర్షియల్ గా పెట్టడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్, ఇండియా అంతా వైరల్ అవుతుంది. అలాగే రేపు రిలీజ్ కాబోయే మరొక సాంగ్, ఇంకొక 2 రోజులు రిలీజ్ అయ్యే మొత్తం అన్ని పాటలు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాయి. ఈ న్యూ ఇయర్, ఈ రోజు క్రిస్మస్, నెక్స్ట్ వచ్చే న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి కానీ కుటుంబ సమేతంగా వెళ్ళి హ్యాపీగా ఆనందించగల సినిమా అనేది మేము తీసాం. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ విత్ చాలా ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని అలరించబోతుంది. అందరూ సపోర్ట్ చేయండి. సినిమా ఎంత బడ్జెట్ లో తీసినా, ఎంత పెద్ద కాస్టింగ్ పెట్టుకున్నా, దీనికి జనాలకి రీచ్ అవ్వడానికి మీడియా సపోర్ట్ అనేది ఎప్పుడు దేనికైనా అవసరం. అలా సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కొత్త డైరెక్టర్, కొత్త హీరో యోగేష్, కొత్త ప్రొడ్యూసర్ శ్రీదేవి మద్దాలి గారు, మేమందరం కొత్తగా ఒక మంచి ప్రయత్నం చేసి ఖచ్చితంగా జనాలకు నచ్చే సినిమా అయితే తీయటం జరిగింది. మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో సినిమాకు సంబంధించిన విజువల్స్ కొన్ని రిలీజ్ అయ్యి చూసి ఒక నిర్ణయానికి ఖచ్చితంగా వస్తారు. జనవరి 2వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో 5 లాంగ్వేజ్లు రిలీజ్ కాబోతుంది. దయచేసి కొత్త వాళ్ళని ఆదరించి సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సినిమా ఇష్టం అవుతుంది. కొంతమంది క్రైమ్ థ్రిల్లర్ ఇష్టం కావచ్చు, కొంతమందికి సస్పెన్స్ ఇష్టం కావచ్చు, కొందరికి కామెడీగా ఉండే ఫన్ ఇష్టం కావచ్చు. ఇలా అన్ని విషయాలను కూడా ఒక సినిమాలో మంచి స్క్రీన్ ప్లేతో తీయటం జరిగింది. ఎందుకంటే మాకు సినిమా తీయటం అనేది మాకు ఎంతో ఇష్టం, ప్యాషన్. నేను ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసి నేర్చుకొని అన్ని విషయాలు కూడా అందులో ఉండేలాగా తీశాను. మీరు అన్న క్వశ్చన్ కి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఏదో వాళ్ళు ఉండాలని పెట్టడం కాదు, ప్రతి క్యారెక్టర్ కి చూస్ చేసి మరీ తీసుకోవచ్చు. మీరు చూస్తే సన్నీ లియోన్ ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు.
ఆమె గతంలో తీసిన సినిమాల కంటే భిన్నంగా ఇందులో ఒక సిఐడి ఆఫీసర్ రోల్, పవర్ఫుల్ సిఐడి ఆఫీసర్ రోల్ చేయబోతున్నారు. అలాగే ఆమె నుంచి కోరుకున్న గ్లామర్ కోసం ఒక మంచి పాట కూడా చేసాం. అది ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సిఐడి ఆయన చిన్నప్పటి నుంచి చూసిన అభిజిత్ అంటే అందరికి తెలుస్తుంది. ఆయన ఆదిత్య శ్రీవాత్సవ ఆయన పేరు. ఆయన్ని ఫస్ట్ టైం తెలుగు స్క్రీన్ కి మనమే తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఆయన తెలుగులో నటించలేదు. పెద్ద సినిమాలు కూడా స్టోరీ నచ్చక ఆయన చేయలేదు ఇప్పటి వరకు. ఆయన్ని ఫస్ట్ టైం మన కాన్సెప్ట్ నచ్చి, స్టోరీ నచ్చి ఆయన ముందుకు వచ్చి చేశారు. అలాగే తమిళ రాజేంద్రన్ మనం చూస్తే ఆయన మనం ఎంత ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతామో ఆయన ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. తెలుగు నుంచి ఎక్కువ మంది తెలుగు వాళ్ళని పెట్టుకునే ఉద్దేశంతో సాహితీ దాసరి, అశు రెడ్డి అని ఇంకొక అమ్మాయిని, ఆ హీరోయిన్ వచ్చి బాలీవుడ్ నుంచి ఆకృతి అగర్వాల్ని, కమీడియన్స్ ప్రవీణ్, శకలక్ శంకర్, రవి ప్రకాష్, జీవా గారు, గబ్బర్ సింగ్ గ్యాంగ్, జబర్దస్త్ గ్యాంగ్, అందరూ ఫ్రేమ్ లో కనిపించే ప్రతి ఒక్కరు, హీరో హీరోయిన్ ని పక్కన ఉన్న ప్రతి ఫ్రేమ్ లో కూడా మీరు వెల్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులను చూడబోతున్నారు. వాళ్ళందరిని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఆ ప్రతి సీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఆ వచ్చే క్యారెక్టర్ కూడా దానికి న్యాయం చేయగలిగారని ఈ కాస్టింగ్ పెట్టడం జరిగింది. నేను యుఎస్ లో 25 years గా సెటిల్ అయిపోయి ఉన్నాను. అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ చేస్తున్నాను. ఈ మూవీ స్టోరీ ఒక 1 year వరకు అందరూ మానిటర్ చేసి టీమ్ గా వర్కౌట్ చేసిన తర్వాత మేము ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు ఈ మా కొత్త హీరో మా రాజేష్ గారు ఈ టీం మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఈరోజు రాజేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనే దానికన్నా బంధువర్గం అనొచ్చు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం నాకు దగ్గర సంబంధాలు ఉండే వ్యక్తులు కాబట్టి మేము ఫస్ట్ నన్ను ఈ మూవీ గురించి అడిగినప్పుడు నేను సాయి ధర్మ తేజ్ గారి దగ్గర పోస్టర్ రిలీజ్ చేయించినాను. అది చాలా వైరల్ అయింది హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో. అప్పుడు మాకు రమణం స్వామినాయుడు గారు కూడా ఎంతో మాకు దగ్గరుండి ఈ కార్యక్రమం చేయనారు. అదేవిధంగా ఈరోజు తిరుపతికి వచ్చి ఇక్కడికి రావాలన్నప్పుడు దగ్గరుండి యూనిట్ మొత్తం అందరికీ హీరో గారికి కానీ, హీరోయిన్ కానీ, మేడం ప్రొడ్యూసర్ గారికి కానీ దగ్గరుండి పాలాభిషేకం అరేంజ్ చేసి వాళ్ళ సినిమా బాగా విజయం సాధించాలని వినాయక స్వామిని కోరి ప్రార్థిస్తున్నాను.